ఈరోజు మనతో పాటు ఉన్నారు లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ డైరెక్టర్. నమస్తే సార్. నమస్కారం అందరికీ నమస్కారం. సో ఈరోజు 55వ షోరూము తెలంగాణలో హైదరాబాద్ సుచిత్ర సర్కిల్లో ఓపెన్ చేసినాము. సో ఇంకా రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలంగాణలో ఇంకా 3 షోరూమ్స్ ఓపెన్ అవుతున్నాయి. వరంగల్, తర్వాత మిర్యాలగూడ, తర్వాత ఖమ్మం 3 ఓపెన్ అవుతున్నాయి. తర్వాత ఇంకా ఒక 4-5 నెలలు ఆగితే ఇక్కడ కూడా ఓపెన్ చేస్తున్నాము మనము సికింద్రాబాద్, తర్వాత ఏఎస్ రావు నగర్, తర్వాత రోడ్ నెంబర్ 10. చాలా ఉన్నాయి అన్న, లెక్క పెట్టిస్తే చాలా ఉన్నాయి అన్న. ఏ ప్రాపర్టీ కొన్నాలా? సో మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. అది తెలుగు లాంగ్వేజ్లో, తెలంగాణలో పైసలు ఎవరికి ఊరికేం రావు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. బాగా కనుక్కొని 4 షోరూమ్ కనుక్కొని ఎక్కడ రేట్ తక్కువ ఉందో అక్కడ కొనుక్కోండి. 100% అందరూ అమ్మేది హాల్ మార్కే. సో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బులు వృధా అవ్వద్దమ్మా. సో మీరు బాగా చేయండి, బాగా జోల్స్ కొనుక్కోండి. రేట్ పెరుగుతూనే ఉంటుంది బంగారం. సో అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా. సో మీరు గ్రామ్ కాయిన్ కొన్నా ఒక తప్పు లేదు. అంటే మనకు 10,000 ఉంది అంటే ఏదైనా కూడా 1.5 గ్రామ్ వస్తుంది, కొనుక్కోవచ్చు. కొనుక్కోండి, డబ్బుల్ని మిగిలించుకోండి, డబ్బుల్ని రెస్పెక్ట్ చేయండి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు కూడా అందరూ బాగా రావాలి. వినే వాళ్ళకి నా పర్సనల్ రిక్వెస్ట్, ఒక మాట గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సార్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈరోజు కొత్తగా 55th జ్యువెలరీ ఓపెన్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మా. సో సార్ ఇప్పుడు మనకి రక్షాబంధన్ వస్తుంది. సో మీరు గోల్డ్ జ్యువెలరీకి ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు? ఆఫర్ లేదు గోల్డ్, ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ ఉంది మా. రక్షాబంధన్ వస్తుంది, అప్పుడు కూడా ఆఫర్ కంటిన్యూ అవుతుంది. 19th రక్షాబంధన్ మా ఆఫర్ వచ్చి 26వ తేదీ దాకా కంటిన్యూ ఉంది. సో రక్షాబంధన్ని అన్ని లెక్కలో వేసుకొని మేము దీన్ని ఆఫర్ని కంటిన్యూ చేస్తున్నాము. థ్యాంక్ యూ మా. నమస్కారం. చెప్పమ్మా, ఇంకా ఉందా? సార్ ఇప్పుడు చాలా మంది మీ దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి డిస్కౌంట్స్ అనేది ఇస్తారు? లేదు మా, ఇప్పుడు ఆఫర్ పోతుంది. లేదు రెగ్యులర్ మన ఆఫర్ ఇస్తే అన్ని షోరూమ్లకి 55 షోరూమ్లకి ఆఫర్ ఉంటుంది, లేదంటే ఎక్కడ ఉండదు. నా దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే నేను ఏ షోరూమ్కి పోను. నేను ఓపెనింగ్ రోజు ఉంటాను, దాని తర్వాత మళ్ళీ నేను కనపడను. చాలా రేర్ వచ్చేది ఎక్కడైనా కూడా ఏ షోరూమ్ పోయేది, ఎందుకంటే నేను కార్పొరేట్ ఆఫీస్లోనే ఉంటాను, అక్కడ నుంచే కంట్రోల్ చేస్తాను అనమాట. సో అక్కడే చాలా వర్క్ ఉంటుంది. సో ఎక్కడ ట్రావెల్ చేయలేను అనమాట, ఇక్కడ ట్రావెల్ చేయలేను అనమాట. ఇంకా మీరు బ్రాంచెస్ పెడుతున్నారు అంటున్నారు, ఏషియాలోనే ఇది నెంబర్ 1 బెస్ట్ షోరూమ్ అని చెప్పి అంటున్నారు. సో అది ఎక్కడ పెట్టబోతున్నారు? లేదు మా, అది వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. ఓకే, అక్కడ ఓన్లీ డైమండ్ జ్యువెలరీ మాత్రమే. గోల్డ్ విత్ డైమండ్ జ్యువెలరీ. మామూలు గోల్డ్ చైన్లు కానీ అలాంటివి ఏమి ఉండవు అక్కడ. ప్లెయిన్ గోల్డ్ ఉండదు, ఓన్లీ డైమండ్ తప్ప ఇంకేం ఉండదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు 55వ షోరూమ్ సుచిత్ర సర్కిల్ హైదరాబాద్లో ఓపెన్ చేయబడింది. మన మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అంటే తెలంగాణలో మనం ప్లాన్ చేసి అంటే ఆల్రెడీ ఒక డిస్కషన్ జరిగింది. ఇక్కడ ఒక గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టాలని. అది
ఆల్మోస్ట్ 5 to 6 lakhs స్క్వేర్ ఫీట్లో అంటే స్టేయింగ్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్, ఒక చిన్న ఆసుపత్రి లోపల, తర్వాత వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ కమ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ట్రైనింగ్ చేసుకొని మళ్ళీ వాళ్ళనే మ్యానుఫ్యాక్చర్లో మన జాబ్లో తీసుకుంటాం అనమాట. సో వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ ఉంటుంది, స్టేయింగ్కి హాస్టల్ ఉంటుంది. సో దాంట్లో మనం మ్యాక్సిమం చేసేది ఏమంటే అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ, దీంట్లో ఏజ్ గురించి ఏం ప్రాబ్లం లేదు, ఏజ్ ఎంతైనా ఉన్ని ప్రాబ్లం లేదు, వాళ్ళ పని కరెక్ట్గా అంటే వర్క్ అంటే చేతులు కదలకుండా ఉంటే చాలు. సో దాంట్లో చదువు ముఖ్యంగా అవసరం లేదు. సో అది మనము వర్క్ ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి నాకు మన మినిస్టర్ గారు సీతాబాబు గారు నాకు చెప్పారు. మేము ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ జరిగింది. సో మేము డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నప్పుడు మా క్యాంప్ ఆఫీస్ మా లలితా జ్యువెలరీ పక్కనే కాబట్టి మేము ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఇది స్టార్ట్ అవుద్ది. ఆల్మోస్ట్ 10,000 పీపుల్కి జాబు మనం దాంట్లో ఇస్తాము, తర్వాత ట్రైనింగ్ కూడా ఇస్తాము. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు కావాల్సిన వరకు మేము తీసుకుంటాము. మాకు సపోజ్ అవసరం లేదు, ట్రైనింగ్ ఎక్కువ మంది అయిపోయారు, వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒక 50,000 వరకు 40,000 to 50,000 వరకు శాలరీ వచ్చేదట. సో వాళ్ళు హ్యాపీగా బతకవచ్చు, వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకోపోవచ్చు. సో ఇది నా ప్లానింగ్. సో ఈ విషయం మీకు చెప్పాలని మేము మార్నింగ్ ప్రెస్ మీట్లో చెప్పాము, కానీ ఇది మీకు కొంచెం వివరంగా చెప్తున్నాను. సో మేము కొన్ని అంటే మాకు రోడ్ ఫెసిలిటీస్ కావాలి, ఏరియా కూడా పెద్దది కావాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా లోపల ఉంటారు. గేమ్ చిన్న గ్రౌండ్ కూడా ఉండాలి. అంటే వర్క్ చేసేవాళ్ళు మీరు 24 గంటలు రూమ్లో కూర్చోబెడితే కాదు, వాళ్ళకి ఆఫ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ప్లే గ్రౌండ్లో ఉండాలా. ఈవినింగ్ పని అయిపోయింది, ఫ్యాక్టరీ క్లోజింగ్ టైం అయిపోయింది, దాని తర్వాత ఏం చేయాలి, అట్టా కొంచెం రౌండ్ వేసుకుంటే కొంచెం తిరిగితే వాళ్ళు కూడా మనసు హ్యాపీగా ఉంటుంది. సో అలా అన్నీ మాట్లాడి డిస్కషన్లో ఉంది. అతి త్వరలో తెలంగాణ గవర్నమెంట్ సైట్ మనకు చూపిస్తారు, ఎక్కడ ఏంది అని చెప్పి ఎలా చేస్తారని చెప్పేసి. సో అది ఇచ్చిన వెంటనే మనం దీన్ని పని స్టార్ట్ చేసేసి 100% మ్యాక్సిమం 2 years to 3 years లోపల ఈ ఫ్యాక్టరీ 10,000 మందితో స్టార్ట్ అయిపోద్ది. తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఒక 2 నెలల్లో తెలంగాణలోనే 3 షోరూంలు, వరంగల్, ఖమ్మం, తర్వాత మిర్యాలగూడ, ఇది వెరీ సూన్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇంకొక 2-3 months తర్వాత సికింద్రాబాద్లో వస్తుంది. రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఓన్లీ డైమండ్ జ్యువెలరీ, నో గోల్డ్ జ్యువెలరీ, అంటే గోల్డ్తో పాటు డైమండ్, కానీ వెట్టి ప్లెయిన్ గోల్డ్ అనే ఐటమ్ ఉండదు, అన్ని డైమండ్తోనే పెద్ద షోరూమ్ పెడుతున్నాము. అది ఏషియాలోనే ఎంత పెద్ద షోరూమ్ డైమండ్ది ఎక్కడా లేదు. అది లలితా జ్యువెలరీ పెట్టబోతుంది. ఆల్రెడీ వర్క్ ఆన్ ప్రోగ్రెస్. సో ఓకే, మరి ఇంకొకసారి మీడియా మిత్రులకు చెప్పాలని ఉంది. ఈ మధ్య ఎవరు చేస్తున్నారు అనేది నాకు తెలీదు. అనవసరమైన విషయాలు నా మీద ఏం పొగో నాకు తెలీదు. నా గుండు నచ్చలేదా లేకపోతే నేను నచ్చలేదా ఏమో నాకు తెలియదు, కానీ ఏం పొగో కానీ తెలియదు. కానీ 2 వీడియోలు వైరల్ అయినాయి. ఒకటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం పోయాడో అని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది. నేను ఎక్కడా పోలేదు, ఇక్కడే ఉన్నాను. షోరూమ్ ఓపెన్ అయితే ఇక్కడ వస్తా, లేకపోతే చెన్నైలో ఉంటా. అంతేగాని ఓపెన్ లేనప్పుడు ఊరికని వచ్చి ఇక్కడ ఏం చేస్తాను నేను? అక్కడ కూడా పనులు ఉంటాయి కదా. అది ఒకటి వైరల్ అయింది. తర్వాత జిఎస్టీ మ్యాటర్లో వైరల్ అయింది. అది ఎవరు వేశారో ఏం వేశారో కూడా నాకు తెలియదు. సో ఏదైనా ఉంటే కూడా అది కరెక్ట్ న్యూజా కాదా కనుక్కొని పోయాలి కదా. మీడియాని అందరు నమ్ముతారు, మీరు ఏం వేస్తే అది ఓకే 100% కరెక్ట్ అనుకుంటారు. సో అది మీ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ అలాంటిది ఎవరి గురించి, నా గురించి కాదు, ఎవరి గురించి కూడా అలాంటి తప్పైన న్యూస్లు పెట్టకబాకండే. ఇది మీ ద్వారా నేను చెప్తున్నాను. సో ప్లీజ్ ఇలాంటి ఎవరికి ఒక మనిషిని మీ వల్ల సుఖపడాలే కానీ కష్టపడకూడదు. పోయి న్యూస్లు అబద్ధం, అలాంటి న్యూస్లు చెప్పకూడదు. అది ఎవరు చెప్పారని నేను ఎవరికి చెప్తున్నానది వాళ్ళు చూస్తే వాళ్ళకే తెలుస్తుంది, ఇది మాకే చెప్తున్నారని చెప్పి. ఇంకంతకన్నా నేనేం చెప్పను. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఇది మీడియా మిత్రుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది లలితా జ్యువెలరీకి, అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. మళ్ళీ 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 హైదరాబాద్లో ఎలా చెప్తాడు సార్, పైసలు ఊరికేం రావు. సో ఈరోజు కొత్తగా 2 లాంగ్వేజ్లో చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికేం రావు, పైసలు ఎవరికి ఊరికేం రావు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నమస్కారం. రైట్ సార్. చూస్తూ హాయ్ దేవిక గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే. 50
45 షోరూమ్కి వచ్చారు మీరు లలిత జ్యువెలరీ. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కలెక్షన్స్ అనేది? అసలు నేను స్టార్టింగ్ ఇంటీరియర్ చూడగానే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో వీళ్ళు ఇంటీరియర్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ఇంకా లోపలికి వచ్చి జ్యువెలరీ చూస్తే ఓ మై గాడ్ సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. కలెక్షన్స్ కానీ అసలు గర్ల్స్ కలెక్షన్స్ అయితే మాత్రం జ్యువెలరీ అబ్బా బీభత్సంగా ఉంది. నాకైతే ఎప్పుడు వచ్చి నేను ఎప్పుడు తీసుకుంటానని అనిపిస్తుంది. సో చూడగానే చాలా చాలా బాగా నచ్చింది. సో నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ స్టోర్కి రండి, ఖచ్చితంగా జ్యువెలరీ పర్చేస్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.